నమస్తే, వెల్కమ్ టు బీటెన్ న్యూస్. పెదవాగు ప్రాజెక్టును సందర్శించిన టీడీపీ నాయకులు కట్రం స్వామిదొర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం గుమ్మడిపల్లిలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు రింగు బండ నిర్మాణాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలంగా నాసిరకం మట్టిని కట్టకు ఉపయోగించడం మూలంగా రింగు బండ కొట్టుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పెదవాగు ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చే విధంగా నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరారు. అది కింది నుంచి వచ్చింది. కింది నుంచి వచ్చినప్పుడు ఏం చేసింది, అటు నుంచి వస్తున్నప్పుడు చేసి పెట్టి ఇటుకుద్దారు, ఇంకా ఆగింది. ఇంకా రాత్రి వర్షాలు పుల్లికి వచ్చినాయి, కానీ వర్షాలు తీసుకుని కిందనే కట్ట. ఇటీవల భారీ వర్షాలు గత నెలలో 18వ తారీఖు రావడం జరిగింది. అనుకోని వర్షాల వల్ల పెద్దవాగు ప్రాజెక్టు యొక్క లాగల దగ్గర చెరువు కట్ట తెగిపోవడం కూడా జరిగింది. అనుకోని వర్షాలకి ఆ రోజు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు నిర్లక్ష్య వైఖరి చేయడం వల్లనే ఆ రోజు కట్ట తెగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటుగా వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు వచ్చి మనం పరిశీలించి వెంటనే దీన్ని మరమ్మతుల గురించి స్టార్ట్ చేశారు. జరుగుతున్న పరిణామంలో నిన్న మరలా వర్షం వచ్చేసి ఇక్కడ మనం వేసినటువంటి న్యూ ఫార్మేషన్ చేస్తున్నటువంటి కట్ట కూడా అది తెగిపోవడం జరిగింది. గల కారణాలు ఏంటంటే, దాని మీద వైబ్రేషన్ లేదు, కనీసం బయట నుంచి మట్టి కాదు. ఇక్కడ చూస్తుంటే పైన ఒక మట్టి కనపడుతుంది, లోపల ఒక మట్టి కనపడుతుంది. కేవలం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్న మట్టిని మరలా పోసి చేయటం వల్ల ఉధృత వచ్చినటువంటి వరదకి మరలా చెట్టు తెగిపోవడం జరిగింది. అంటే కేవలం రైతుల యొక్క ఆశలు కూడా అడవి ఆశలు అయిపోయినాయి. ఎందుకంటే గతంలో ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామన్నాం, ఇసుక మేటలు ఉన్న వాటిని కూడా తీసేస్తామని చెప్పారు, కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు 10,000 ఇవ్వలేదు. ఆ మేటలు కూడా తీసినటువంటి దాఖలు ఎక్కడ లేదు. కాబట్టి తక్షణమే అధికారులు కానీ లేదా వాళ్ళ నిరంకుశంగా ఇట్లానే చేస్తామంటే నష్టపోయేది అధికారులు కాదు, అలా ఉన్నటువంటి పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదు, కేవలం రైతులు. ఈరోజు ఈ రైతు పొలాల మీదనే ఆధారపడినటువంటి జీవితం గడుపుతున్నారు. కాబట్టి తక్షణమే దీన్ని అప్పుడు కొట్టకపోయి ఇప్పుడు కొట్టకపోతే ఈ సంవత్సరం మొత్తం రైతులకి అందినటువంటిది ఎటువంటి దాఖలా కనపడలేదు పంటలో. కావున తక్షణమే నిర్మాణం చేపట్టి వచ్చే కాలానికైనా రైతులకు అందించాలని కోరుతున్నాను.